గం గణపతియే నమః. ఈ ఉపాధి పేరు సంత్ సదానంద గిరి. చాలామందికి తెలిసే ఉంటుంది. మా జీవితంలో ఈ ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు అప్పుడెప్పుడో లవకుశ చూసాం, మళ్ళా శంకరాభరణం చూసాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథను చూసాం. కథ మాకు భక్త కన్నప్ప గురించి తెలుసు, అర్జునుడి గురించి తెలుసు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీని అనుసరించి తీసిన విధానం ఈ లోకానికి, ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ నిజమైన భక్తిని ఎట్లా చూపాలనో ఆ డైరెక్టరు, ఆ మాటల రచయిత నా మనసుకు హత్తుకున్న ఒక్క సంఘటన, ఆ తిన్నాడు వాళ్ళ తండ్రి కనపడుతున్నప్పుడు న్యాయము ధర్మము అనే 2 మాటలు ఉన్నాయి. పదే పదే చూస్తే తప్ప దాని లోను అర్థాలు తెలియదు. మన సనాతన ధర్మం యొక్క మొత్తం రూల్స్ అక్కడ చెప్పబడినాయి. తిన్నడి కథ అందరికీ తెలిసిందే, కానీ నేటి సమాజానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ డైలాగులు రాసిన మహానుభావుడు ఎవడో, అసలు వీళ్ళు తీసింది అటువంటి వాడిని ఎన్నుకున్నారు. మాటి మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు. ది ఫ్యాక్ట్. అద్భుతమైనటువంటి చిత్రం. సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది. ఆ 2 పాటలు లేకుంటే అది మా సన్యాసి బుద్ధి. లౌకికంగా ఇంకా తప్పదది. అది కూడా దాంట్లో ఏది అసభ్యత అనేది లేకుండా ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం, కానీ ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడి అదేమి గ్రాఫిక్స్కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో. ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు, తీస్తే ఫ్యాక్ట్ నిజాన్ని ఇట్లా తీయడం పరమాద్భుతంగా ఉంది. హమ్ బహుత్ ఖుష్, ఓ శంకర్ ఖుష్. ఆ అబ్బాయి ఇక్కడ ఉండింటే కనుక వాడిని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటాము. మంచి విష్ణు, శివుడు విష్ణుకు తేడాలు లేవు. నిజంగా ఆ అబ్బాయికి హ్యాట్స్ ఆఫ్. జీవించాడు ఆ పాత్రలో. జై శ్రీమన్నారాయణ.